భీమవరం తుందూరు గ్రామంలో హైస్కూల్ ప్రాంగణంలో భీమవరం మిత్ర మెడికేర్ హాస్పిటల్ ఉచిత మెగా క్యాంపును నిర్వహించింది. ఈ క్యాంపుకు వచ్చిన రోగులకు డాక్టర్ సాయిబాబు చుండూరు, డాక్టర్ విక్రాంత్, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ మురళి, డాక్టర్ సుమ, డాక్టర్ ప్రశాంత్ నాయుడు రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. మెడికల్ క్యాంప్కు వచ్చిన ప్రతి ఒక్కరికి షుగర్, బీపీ, కంటి పరీక్షలు, అవసరమైన వారికి ఈసీజీ పరీక్షలను ఉచితంగా చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మురళి ఆరేటి మాట్లాడుతూ తమ స్వగ్రామం తుందూరు అని, అందుకే తన పనిచేస్తున్న మిత్ర మెడికేర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకి ఉచితంగా వైద్య సేవలు అందించే విధంగా కృషి చేస్తున్నానని తెలిపారు. ఓకే 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 వారికి మీరు వెనకరండి. ఈ వరణంలో పేషెంట్ డాక్టర్ చుండూరు విక్రాంత్ గారు, ఎంబీడీఎం గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ వారు అలాగే మురయ్య గారికి, సుమార్ గారికి కూడా సత్కార కార్యక్రమం జరుగుతుంది. దానికి అంజవసం కూడా జరుగుతున్నాం. మన తుందూరు గ్రామంలో కలిగిన డాక్టర్గా సేవలు అందిస్తున్నారు మన మిత్ర మెడికేర్. ఈ క్యాంపు మా స్వగృహంలో కండక్ట్ చేయడానికి సహకరించిన మా హాస్పిటల్ యాజమాన్యానికి, అలాగే గ్రామ పెద్దలకి, ప్రజలకి ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ క్యాంపులో మనం చిన్నపిల్లల విభాగం, గైనిక్, స్త్రీల సమస్యలు, అలాగే షుగర్ టెస్ట్లు అనేవి మనం ఫ్రీగా చేయడం, షుగర్ డాక్టర్ గారి తోటి, అలాగే జనరల్ మెడిసిన్ సమస్యలు కానీ, అలాగే ఆర్థోపెడిక్ ఎముకల విభాగాల సమస్యలు కానీ, కంటి చూపు ఫ్రీగా కంటి చూపు అసెస్మెంటు, అలాగే చెవి, ముక్కు, గొంతు అసెస్మెంట్ అనేది కూడా మనం భీమవరంలో ఉన్న ప్రసిద్ధిగాంచిన డాక్టర్లు, మిత్ర యాజమాన్యం డాక్టర్లతోటి ఈరోజు తుందూరైన మా స్వగ్రామంలో చేయడం జరిగింది. ఈ క్యాంపులో పాల్గొనడానికి చాలామంది ప్రజలు ఉత్సాహంగా వచ్చారు. అలాగే చాలామంది షుగర్ పరీక్షలు అన్నీ చేయించుకుని ఎర్లీ మార్నింగ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేయించుకోవడం, మళ్ళీ తిన్న తర్వాత చేయించుకోవడం, అలాగే షుగర్ మందులు తీసుకుని రావడం, షుగర్ డాక్టర్తో పరీక్ష చేసుకోవడం,
ఇలా అనేక జబ్బులకి మనం ఇక్కడ ట్రీట్మెంట్ అనేది మనం ఇవ్వడం జరిగింది. అలాగే ఈసీజీ ఎవరికైనా అవసరమైన వాళ్ళకి ఈసీజీ అనేది కూడా మనం ఫ్రీగా ఉచితంగా తీయడం అనేది చేయడం జరిగింది. ఇలాగా ఈ స్వగ్రామంకి నేను సేవ చేసుకోవడం, నేను పుట్టిన ఊరికి నేను సేవ చేసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉందని మనం చేసుకున్నాం.